అందరికీ పిల్లలందరికీ ఈ కార్యక్రమం పెట్టినందుకు ముందుగా అందరికీ మంచి ప్లాన్, ఒక శుభాకాంక్షలు లాంటివి చెప్తున్నాను నేను. అలాగే పెద్దలు చాలామంది హెడ్ మాస్టర్స్ రిటైర్డ్ ఉన్నారు, లేదా కొంతమంది హెడ్ మాస్టర్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నప్పుడు మేము సర్వీస్లో కొత్తప్పుడు. అలాగే స్కూల్లో నేను ఎక్కువ కాలం చేశాను, 10 years చేశాను. అలాగే ఈ పాఠశాల నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ టైం నేను నా సర్వీస్ 25 yearsలో 10 years ఇక్కడే చేశాను. కళ్ళంటి నీళ్ళు పెట్టుకొని వెళ్ళిన పాఠశాల కూడా ఇదే. నాకు ఇంకెక్కడ ఏడుపు రాలేదు పాఠశాల నుంచి వెళ్ళిపోయేటప్పుడు. అంటే 4 స్కూళ్ళు, నేను పుల్లయ్య గారి లాగే నేను 4 స్కూళ్ళు చేశాను. ఎక్కువ కాలం చేసిన స్కూల్ కూడా ఇదే, ఎక్కువ విజయాలు సాధించిన స్కూల్ కూడా ఇదే. సెంట్రల్ జోన్ కండక్ట్ చేసాము, స్టేట్ లెవెల్లోనే మంచి పేరు వచ్చింది. పుల్లయ్య గారు, రాజశేఖర్ గారు, మా ఆధ్వర్యంలో రామచంద్రారెడ్డి గారు, మేమందరం చాలా కష్టపడి సెంట్రల్ జోన్ కండక్ట్ చేసాము. వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ఫ్రీగా పెట్టాము. అప్పుడు సెంట్రల్ జోన్ ఖోఖోలో మందే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, చికెన్తో పెట్టాము. అందరం కూడా డెడికేట్ అయ్యి ప్రతిరోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, చాలా హ్యాపీగా ఉండేది. అలాగే 10 years చేశాను. అదే రూమ్లో నేను పిల్లలకి వెళ్ళిపోతున్నాను చెబుతూ నా కళ్ళంటే నీళ్ళు ఆగలేదు, చాలాసేపు పెట్టాను ఈ పాఠశాల వదిలి వెళ్ళిపోలేక. అయితే ఈ పాఠశాలలో ఎప్పుడు మేము కష్టపడుతూనే ఉండేవాళ్ళం. నేను రామచంద్రారెడ్డి గారు తిరుగుతూనే ఉండేవాళ్ళం. పుల్లయ్య గారు, సాంబశివరావు గారు అని ఇంకొక ఆయన ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ సోల్జర్స్ లాగా ఇంటర్వెల్లో కానీ పీరియడ్కి వెళ్ళి కొట్టిన వెంటనే మేము క్లాస్కి వెళ్ళే వరకే పిల్లలందరినీ కూర్చోబెట్టేవాళ్ళు. ఎంత సైలెంట్గా ఉండేదంటే నేను ఏ పాఠశాలలో చూడాల. నేను చాలా పాఠశాలలో చెప్తూ ఉండేవాను వీళ్ళిద్దరి గురించి. టీచర్ క్లాస్కి ఎంటర్ అయ్యే టయానికి టీచరు డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ చేయకుండా వీళ్ళే ముందు వెళ్ళిపోయి పిల్లల్ని సెట్ చేసేవాళ్ళు. మేము 45 నిమిషాలు ఉంటే 45 నిమిషాలు, 50 నిమిషాలు ఉంటే 50 నిమిషాలు పాఠం చెప్పేవాళ్ళం. ఇక పిల్లల్ని డిసిప్లిన్లో కూర్చోబెట్టుకోవడానికి టైం వేస్ట్ చేసేవాళ్ళం కాదు. అలాగే ఈ పాఠశాలలో మేము కష్టపడింది ప్రతిదీ కూడా నాకు బాగా గుర్తుంటుంది. ఎప్పుడు మాకు చిన్న వయసులో ఉన్నాం, అప్పుడు 30-32 years అట్లా ఉంటాం. మేము చాలా స్పీడ్గా ఉండేవాళ్ళం, ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. రాజశేఖర్ గారు కూడా ప్రతిదానికి ముందు నిలబడేవాళ్ళు. మాకేంటంటే పబ్లిక్ నుంచి ఏ ప్రాబ్లం రాకోకుండా ఏ సమస్య వచ్చినా నిలబడి చేసేవాళ్ళు. అలా కోఆర్డినేషన్ ఉండేది ఈ స్కూల్లో. మరి ఈ స్కూల్లో ఈ స్కూలు వాస్తు ఏమో చెప్పలేము, కానీ ఈ స్కూల్లో ఎవరు వచ్చినా కూడా కష్టపడి చేస్తారు. ఇది జీవితాంతం గుర్తుండిపోయింది మాకు. నేను అలా చేసి దాచేపల్లి మండలం తంగిడి వెళ్ళాను. అక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా కూడా FIC చేశాను. నా 8 years చేశాను అక్కడ. ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డాను అక్కడ. పొద్దున్నే 3:30కి లేచి నైట్ 11ంటికి వచ్చేవాడిని, డైలీ జర్నీ చేసేవాడిని. 8 years అక్కడ కూడా పిల్లలకి, అంటే మనకి పిల్లలతో మమేకమై పిల్లలకి పాఠాలు చెప్తూ పిల్లలకి నేర్పుతూ ఉంటే మనకు సమయం తెలిసేది కాదు. అక్కడ కూడా రోజుకి టార్గెట్ లాగా రోజుకి పెద్ద ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉండేది. ఈరోజు పాఠశాల అయిపోయిందైతే అమ్మయ్య అన్నట్టు ఉండేది. ఎందుకంటే పాఠశాలకు అటాచ్డ్గా అడవి ఉండేది. అడవిలో పిల్లలు వెళ్ళేవాళ్ళు. ఏ రోజు ఏం జరిగేదో తెలిసేది కాదు. పక్కన క్వారీలు ఉండేవి, క్వారీలో ఈతకి వెళ్ళేవాళ్ళు. పిల్లలు ఏదైనా అయితే ఉద్యోగానికి ప్రాబ్లం అయ్యేది. మాకు ఉద్యోగం పోతే పోయింది, నాకు ఒక హ్యూమన్ బీయింగ్ని, ఈ భూమి మీద ఎంతో జీవితం గడపాల్సిన హ్యూమన్ బీయింగ్ మిస్ అయ్యాడే అనే బాధ నాకు ఎంతో ఇదిగా ఉండేది. చిన్న దెబ్బ తగిలిన పిల్లలకి. ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగం సంపాదించాం, ఎందుకంటే అంత టాలెంట్ ఉండేది మాలో. ఎక్కడికి వెళ్ళినా కూడా ₹1,00,000 సంపాదించని మాకు మంచి కాన్ఫిడెన్స్ ఉండేది మా మీద. మాకు ఉద్యోగం పోయేదనే భయం ఎక్కడ లేదు. కానీ పిల్లలకి ఏదన్నా అయిద్దేమో, మళ్ళీ ఆ పిల్లలను మనం సృష్టించలేము. ప్రాణాన్ని ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా తీసుకురాలేము. ఆ పేరెంట్స్ యొక్క బాధ అసలు మనం చూడలేమని ఆ బాధ ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. అడవిలోకి వెళ్ళి పాములతో కనిపించుకొని వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు మేము ఊరు వెళ్దాం అనుకున్నాం కూడా ఆగిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళం. చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ పాఠశాలలో మాత్రం ఏ ఇబ్బంది లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్కి మాత్రం మేము టైం కేటాయించేవాళ్ళం. మిగిలిన చోట అడ్మినిస్ట్రేషన్కి ఎక్కువ టైం కేటాయించేవాళ్ళం. ఎనీహౌ ఈ సందర్భంగా మీరు మమ్మల్ని అందరూ మీట్ చేశారు. మీరందరూ కూడా
ఏ సమయంలోనైనా మీకు ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, ఎవరైనా మీ అవసరము కోరి ఏ సమయంలోనైనా మీకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ సమయాన్ని వాళ్ళకి కేటాయించండి. ఎనీ టైం, అర్ధరాత్రి అయినా నీకు ఫోన్ చేసి నీ అవసరం ఉందిరా, బండి వేసుకునిరా, నాకు చిన్న హెల్ప్ చేయాలని ఎవరైనా అడిగినట్లయితే మీరు ఖచ్చితంగా చేయండి. యాజ్ ఏ మీ యొక్క టీచర్గా నేను కోరుకునేది అదొకటి. అలాగే ఎందుకనంటే నీ అవసరం కోరాడంటే ఇంక నువ్వు ఒక్కడవే చేయగలవని దాని అర్థం. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక లైఫ్లో అందుకు మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా. నేను 6 సంవత్సరాల నుంచి సంపాదిస్తున్నా. నా వయసు 6 సంవత్సరాల నుంచి డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాను. నేను నాకు తృప్తినిచ్చింది ఏంటంటే, ఇక్కడ ఈ పాఠశాలలో చేసిన 10 years ఎక్స్పీరియన్స్, నేను దాచేపల్లి మండలం తంగేడులో చేసిన 7.5 years ఎక్స్పీరియన్స్, ఇప్పుడు వడ్డేశ్వరంలో చేస్తున్నాం పీజీటీలుగా. 2 years మేము చేసింది. ఇంటర్మీడియట్ 2 బ్యాచ్లు పంపించాం మేము. 2 బ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాచ్, రెండో బ్యాచ్ పంపిపోతున్నాం. ఫస్ట్ బ్యాచ్ జిల్లాలోనే టాప్ తీసుకొచ్చాం. రామచంద్రారెడ్డి గారు, బుజ్జిబాబు గారు, మేమందరి సహాయంతో జిల్లాలోనే మాది టాప్. ఇంటర్మీడియట్లో జిల్లాలోనే హైయెస్ట్ పిల్లలు కూడా జాయిన్ అయింది కూడా మేమే, మా స్కూల్లోనే, మా కాలేజీలోనే. అంటే నేను ఎంఎస్సీ చేసిన తర్వాత నా ఎంఎస్సీ ఉపయోగపడలేదని భగవంతుని కోరుకున్నాను. ఒక్కరోజు ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పేటట్టు చేయండి అని అనుకున్నాను. ప్రమోషన్ రూపంలో కానీ వేరే రూపంలో కానీ భగవంతుడు నాకు ఇంటర్మీడియట్ చెప్పే అవకాశం ఇచ్చాడు. మేము డెడికేట్ అయి చేస్తున్నాము. పిల్లలు కూడా ఆడపిల్లల కాలేజీ ఈ రోజు వరకు కూడా మంచి స్ట్రెంత్ ఉంది, మంచి రిజల్ట్తో పిల్లల్ని పంపిస్తున్నాము. ఇలా ఎక్కడ చేసినా కూడా మేము డబ్బులు సంపాదించిన దగ్గర నాకు సాటిస్ఫాక్షన్ రాలా. ఎక్కడైతే స్కూల్లో ఇలా డెడికేట్ అయ్యి పిల్లలు ఎంత హ్యాపీగా బయటికి వెళ్ళి మమ్మల్ని ఎక్కడ చూసినా మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మా బ్యాచ్ పిల్లలు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మన రమేష్ హాస్పిటల్కి వెళ్తే ఒకడు ఉన్నాను, నా స్టూడెంట్. ఐసీలోకి వెళ్ళనిట్లా నన్ను మా మామగారు ఉంటే, మా స్టూడెంట్ నన్ను ఎక్కడి నుంచో చూసి వచ్చి పలకరించాడు. వాడు బయోకెమికల్ ఇంజనీరింగ్ చేశాడంట. వాడు అక్కడ ఉన్న ఆపరేటర్స్ అన్నీ కూడా వాడే టెక్నీషియన్. ఏ ప్రాబ్లం వచ్చినా, ఈసీజీ కానీ ఏది ప్రాబ్లం వచ్చినా వాడే నడిచేసేది ఇన్ఛార్జి. ఏంటి సార్ ఇక్కడ నిలబడ్డారంటే, ఇది పొజిషన్ అంటే ఎవరు మిమ్మల్ని ఆపే పదంగా ఐసీ లోపలికి తీసుకెళ్ళిపోయి నన్ను మా మామగారిని చూపించాడు. స్టూడెంట్స్ వాళ్ళ ప్రేమ అసలు మనం వెలకట్టలేము. పిల్లలు చాలా ప్రేమను చూపిస్తారు. మేము మీకు తక్కువ చేసామనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అప్పుల్లో. వీడికి నేను కరెక్ట్గానే చెప్పాను పాఠం, వీడు కరెక్ట్గానే చెప్పానా, కరెక్ట్గానే వీడిని ప్రయోజకుని చేసానా లేదా, అంత హెల్ప్ చేస్తారు మాకు కనిపించినప్పుడు. ఒకసారి బండి ఆగిపోయినా కూడా నన్ను ఇప్పుడు నేను టైం తీసుకుంటున్నాను, నేను 1 నిమిషంలో ముగిస్తాను. నా బండి ఆగిపోయినా నా బండిని లెగ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు నా స్టూడెంట్. ఒక స్టూడెంట్ 5-6 కిలోమీటర్లు. ఇట్లా స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు మాకు. మేము కూడా మా దాచుకోకుండా మేము మా ఎనర్జీని ఖర్చు పెట్టి మీకు 100% మేము మీకు చేసామని మేము అనుకుంటున్నాము. ఆ పుణ్యమే మమ్మల్ని ఈ రోజు వరకు కూడా మీ నుంచి హెల్ప్ వస్తుంది మాకు. సో భవిష్యత్తులో కూడా చేస్తాము. ఇంకా 13 years సర్వీస్ ఉంది. మీలాంటి స్టూడెంట్స్ చాలామందిని చేస్తాం. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఈవెన్ ఒక చోట అట్టికాయలు అమ్మే స్టూడెంట్ కనపడ్డాడు నాకు. నా చదువు వీడికి ఇలాగ ఉపయోగపడుతుందని చాలా బాధపడ్డా. సో మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుతున్నాను. లైఫ్లో సక్సెస్ అవ్వాలి. హ్యూమన్ వాల్యూస్కి విలువ ఇవ్వండి. అదే అంత ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది హ్యూమన్ వాల్యూసే. హ్యూమన్ వాల్యూస్కి విలువ ఇవ్వండి. మీరు జీవితంలో ఎదగినంత చాలా ఎత్తుకు ఎదుగుతారు హ్యూమన్ వాల్యూస్కి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు మరియు నాతోటి ఉపాధ్యాయులు, మా సీనియర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.